పొడవుతో సమానంగా పొడవు ఉంది, కానీ మనకి ఫ్రంట్ సైడ్ పొడవు తగ్గుతుంది. అలాగే సేఫ్ బెల్ట్ కూడా వస్తుంది. ఫ్రంట్ సేఫ్ కూడా తిరగాలి. అవి తిరగడం కోసం మీకు ముఖ్యంగా 3 కొలతలు అయితే కావాలి. అదైతే మీకు ఆది బ్లౌజ్ ప్రకారం చెప్తానండి. ఏంటంటే మనకి ఇక్కడ కొలత ప్రకారం కూడా ఉంది, ఆది బ్లౌజ్ ప్రకారం ఉందండి. కొలత ప్రకారం అయితే ఉక్సులు పట్టి దగ్గర నేను 3.5 ఇంచెస్ తగ్గిస్తాను. కానీ మీకు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కనుక ఉక్సులు పట్టివే బాగా తీసుకుని ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఆది బ్లౌజ్తో తీసుకుని 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ని ఇలా పట్టుకుని షాలర్ మధ్యకి ఈ విధంగా మడత పెట్టాలి. మనం కుట్టులతో సహా, అంటే షాలర్ దగ్గర కుట్టు కోసము, కింద మెయిన్ డాట్ కుట్టు కోసము. ఆల్రెడీ మనకి మెయిన్ డాట్ చివరి భాగానికే వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా తీయక్కర్లేదు. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా తీసేటప్పుడు మనం సాగదీయకూడదు, అలాగని మరీ లూజ్గా వదిలేయకూడదు. అలా కరెక్ట్గా తీసుకుని ఈ పొడవుని తీసుకోవాలి. ఈ పొడవుకి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఈ విధంగా మనము ఫ్రంట్ పొడవు అయితే మార్క్ చేసుకున్న తర్వాత చంక దగ్గర పొడవు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర పొడవుకి వచ్చేసి చూసారా, ఇక్కడ మనకి కుట్లలో కాకుండా మొత్తం ఇలా చూస్తున్నాను, సేఫ్ బెల్ట్ వదిలేసి చూసుకోవాలి. కుట్లకైతే తీయట్లేదండి నేను ప్రస్తుతానికి. చూడండి ఒకసారి, మనకి పైన హ్యాండ్స్ వదిలేసి కింద సేఫ్ బెల్ట్ వదిలేసి మధ్యలో ఎంత వచ్చిందో అంత తీసుకున్నాను. మరి కుట్ల కోసం కూడా కావాలి కదా, అందుకనేసి కుట్ల కోసం పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్కి 1 ఇంచ్కి తీసుకున్నాను ఎక్స్ట్రా. ఇది మనకి చంక దగ్గర పొడవు అన్నమాట. ఈ విధంగా మనకి ఇంత పొడవు వచ్చింది. అయితే ఈ 3 పొడవులని బేస్ చేసుకుంటూ మనము షేప్ అయితే తీసుకోవాలి. షేప్ ఎలా తీయాలి అంటే మెయిన్